వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. కల్తీ కల్లు కారణంగా మృతులు 10 మంది ఇప్పటికి చనిపోయారు. ఇంకా చాలా మంది కోమాలో ఉన్నారు. మరి దీనికి బాధ్యులు ఎవరు? కల్తీ కల్లు ఈ రాష్ట్రంలో రావడానికి బాధ్యులు ఎవరు? పోలీసులు కాదా? ప్రభుత్వం కాదా? ఇవాళ ఈ మాఫియా, కల్తీ కల్లు మాఫియా ఎవరైతే ముఖ్యంగా ఈ కల్తీ కల్లును విక్రయం చేస్తున్నారో గౌడ సంఘాలు బాధ్యత వహించారా? గౌడ నాయకులు బాధ్యులు కాదా? ప్రజల ప్రాణాలతో చెలగాటమడే హక్కు గౌడలకు ఉన్నదా? వాళ్ళు అట్లా ఆడుతుంటే చూస్తూ ఊరుకుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్న ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించదా? నేను మొన్న చెప్పినట్టుగా కఠినంగా బాధ్యులను శిక్షిస్తే తప్ప, అవసరమైతే ఉరి శిక్ష వేస్తే తప్ప, లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష పడే విధంగా చట్టాలను సవరిస్తే తప్ప ఈ కల్తీ కల్లు మాఫియా మొత్తం భారతదేశంలోనే వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నది. అది కేవలం ఆంధ్ర తెలంగాణకే పరిమితం కాలేదు. మొత్తం యావత్ భారతదేశంలో ఈ సమస్య కొనసాగుతున్నది. తెలంగాణలో కూడా తీవ్రంగా ఉంది. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాలలో 11 రూపాయలకే కళ్ళు సీసా ఎట్లా దొరుకుతుంది? అసలైన కళ్ళు 150-200 రూపాయలు ఒక్క సీసా పలుకుతుంటే, ఈ నకిలీ కళ్ళు 11 రూపాయలకు, అందులో కూడా తాటి ఈత దొరకని హైదరాబాద్లో, అసలు చెట్లే ఉండని హైదరాబాద్లో 11 రూపాయలకే కల్తీ కళ్ళు దొరుకుతుందంటే తాగేవాళ్ళు ఏ రకంగా తాగుతున్నారు? వాళ్ళకి ఇందులో కల్తీ ఉన్నది, ఇది ప్రాణహాని జరుగుతుంది, దీనివల్ల మొత్తం గుండె ఆగిపోతుంది, దీనివల్ల నరాలు బలహీనతాయి, దీనివల్ల పిచ్చి అయిపోతారు అనే విషయం పాపం చాలామంది దళిత కుటుంబాలకు తెలియదు, ఆదివాసీ కుటుంబాలకు తెలియదు. ఎక్కువగా బలవుతున్నదంతా కూడా దళితులు, ఆదివాసులు అనే విషయాన్ని మనకు రిపోర్ట్స్ ద్వారా తెలుస్తున్నది. కొంతమంది మైనార్టీలు కూడా ఉండొచ్చు, బీసీలలో కూడా కొంతమంది మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు కూడా ఉండొచ్చు, పేద బీసీలు కూడా ఉండొచ్చు. కానీ ఓవరాల్గా బలవుతుంది పేదలు. 11 రూపాయల కళ్ళులో విషయం కలుపుతున్నారు. అది ఎక్కడికి వెళ్ళి కలుపుతున్నారు ఆ విషయం అంటే, దాన్ని ఏమంటారంటే, హైదరాబాద్లో వాటర్ బాటిల్ 20 రూపాయలు ధర ఉంటాయి, కళ్ళు కేవలం 11 రూపాయలకి ఎట్లా దొరుకుతున్న విషయం ఎందుకు గమనిస్తలేరు ప్రజలు? ఎందుకు పోలీసులు అడ్డుకట్ట వేయడం లేకపోతున్నారు? అసలు ఇక్కడ గీసే వాళ్ళే లేరు, చెట్లే లేవు. ఇక్కడ హైదరాబాద్లో 11 రూపాయలకు కళ్ళు ఎట్లా దొరుకుతుంది? సో కాబట్టి ఇవాళ కిలో ఆల్ఫా జోలం ధర 15 లక్షల వరకు ఉంటుందట. ఇలా కలిపే ఆల్ఫా జోలం ఒక 10 గ్రాములు, కేవలం 10 గ్రాములతో 100 పెట్టెలు అంటే 1200 సీసాలు తయారైతే, కేవలం 10 గ్రాములతో 10 గ్రాముల ఆల్ఫా జోలం కలిపితే 1200 సీసాల కళ్ళు తయారవుతారు. అంటే ఇది చూడండి, దాని పవర్ ఎంత పవర్. ఒక మెడికల్ షాప్లో, ఇవాళ ముషీరాబాద్ ప్రాంతంలో మెడికల్ షాప్లో 42 లక్షల విలువైన ఆల్ఫా జోలంతో తయారైన 12 లక్షల ట్యూబ్లెట్లు మనకు అక్కడ దొరికాయట. కార్బోహైడ్రేట్ ఎక్కువగా కర్ణాటక నుంచి దిగుమతి అవుతుంది. కల్తీ ఏ స్థాయిలో జరుగుతుందో అబ్కారీ శాఖలో ప్రతి కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారులకు తెలుసు. వాస్తవానికి 650 మిల్లీ లీటర్ల కళ్ళు అసలైనది. దానిని గరిష్టంగా 100 రూపాయలకు విక్రయించే అవకాశం ఉంది. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా 11 రూపాయల నుంచి 50 రూపాయలకు మించట్లేదు కళ్ళు. మరి ఇట్లాంటి కల్తీ కళ్ళను బాధ్యత వహించాల్సింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు, తర్వాత పోలీసు శాఖ. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు ఇప్పటివరకు? రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కల్తీ కళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో, ఈ కల్తీ కళ్ళకు బాధ్యులు ఎవరినైతే ఉన్నారో వాళ్ళ మీద తీసుకున్న చర్యలు ఏంటిది? లేకపోతే ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదా? ఈ విషయంలో న్యాయ వ్యవస్థ కూడా జోక్యం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థ సుమూటగా ఈ కేసును డీల్ చేయాలి. ఇక్కడ 10 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయి వేలాది మంది ప్రాణాలు మొత్తం దేశవ్యాప్తంగా పోతున్నాయి. అట్లాగే ఇవాళ మొత్తం ఎవ్రీ ఇయర్ కొన్ని వందలాది మంది ప్రాణాలు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బలి అవుతున్నారు ఈ కల్తీ కళ్ళకు. సో కాబట్టి దీన్ని న్యాయ వ్యవస్థ సీరియస్గా తీసుకోవాలి. బాధ్యులైన పోలీసుల మీద చర్యలు ఉండాలి. బాధ్యులైన మీద కల్తీ కళ్ళు తయారు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు ఉండాలి. కఠిన చర్యలు ఉండాలి. ఆ చర్యలు, కఠిన చర్యలు ఎంత ఉండాలంటే
అవసరమైతే మరణశిక్ష పడాలి ఒకసారి, వీలైతే యావజ్జీవ కారాగార శిక్ష చేయాలి. సో ఇట్లాంటి శిక్షలు అమలు చేస్తే తప్ప ఇది ఆగదు. కాబట్టి సో వాళ్ళని బాధ్యుల మీద వెంటనే చర్య తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. లేకపోతే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని చెప్పేసి Day6 డీజాక్ డిమాండ్ చేస్తూ ఉంది. తప్పకుండా కామెంట్ రూపంలో మీరు కూడా తెలియజేయండి. కల్తీ కల్లు మాఫియాను అరికట్టకపోతే ప్రజల ప్రాణాలకు దిక్కు లేదు. జై భీమ్, జై పోలీస్, జై పెరియార్, జై హింద్.